నవరాత్రులు అంటే 9 రాత్రులు. ఈ రోజుల్లో దుర్గాదేవిని 9 రూపాల్లో ఆరాధిస్తారు. నవరాత్రి కథలో ప్రధానంగా మహిషాసుర మర్దిని కథ ప్రాచుర్యం పొందింది. నవరాత్రి కథ ఎప్పుడో ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని వరం పొందాడు. ఎవరూ నన్ను జయించలేరు, కేవలం స్త్రీ చేతిలోనే నా వధం జరగాలి అని కోరుకున్నాడు. ఆ వరం వల్ల అతడు గర్వంతో 3 లోకాలను జయించాడు. దేవతలు, ఋషులు, మనుషులు అంతా బాధపడ్డారు. దానికి పరిష్కారం కోసం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ శక్తులను కలిపి ఒక మహాశక్తిని సృష్టించారు. ఆమెనే దుర్గాదేవి. దేవతలందరూ తమ ఆయుధాలను ఇచ్చారు. విష్ణువు చక్రం, శివుడు త్రిశూలం, ఇంద్రుడు వజ్రాయుధం, వాయుదేవుడు ధనుస్సు బాణాలు, అగ్నిదేవుడు శక్తి, ఇలా ఎన్నో ఆయుధాలను ఆమెకు సమర్పించారు. ఆమె సింహంపై ఎక్కి మహిషాసురుడితో 9 రోజులపాటు యుద్ధం చేసింది. చివరికి దశమి రోజున మహిషాసురుడిని సంహరించింది. అందుకే ఆమెను మహిషాసుర మర్దిని అంటారు. నవరాత్రి ఉత్సవం ఈ సంఘటనను స్మరించుకుంటూ నవరాత్రులను జరుపుకుంటారు. మొదటి రోజు నుండి 9వ రోజు వరకు దుర్గాదేవి 9 అవతారాలను శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కుష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి పూజిస్తారు. 10వ రోజు విజయదశమి, దసరా, సత్యం మీద అసత్యానికి, ధర్మం మీద అధర్మానికి, దేవి శక్తి మీద రాక్షస శక్తికి విజయం సాధించిన రోజు. అందువల్ల నవరాత్రి పండుగను శుభకార్యాల ప్రారంభానికి, శక్తి ఆరాధనకు అత్యంత పవిత్రమైన సమయంగా భావిస్తారు. వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్యూ ఫర్ వాచింగ్.